ఇద్దరు కలిసి కట్టకట్టుకుని దూకుదాం. వదులు. మీకంత ఇదిగా ఉంటే మీరెళ్ళి దూకండి. మధ్యలో వాడేం చేశాడు? ఏం చేసినాడా? దారిని పోయే ఆడపిల్లలందరినీ వెనకేసుకొస్తున్నాడు. ఏమైందన్నా? నేను అలాంటిదేం చేయలేదు. ఆ అమృత కంటిన బురద తొడవలేదా ఏంది? నేను తన ఊని కట్టిన బురద తుడిచాను. నువ్వు నీ బుర్ర కట్టిన బురద తుడుచుకున్నావా? బురద కొట్టిందే నేనైతే నా బుర్రకి బురద ఎలా అంటుంది వీర్రాజు? వీర్రాజు మాటలు మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటా పిన్ని. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే గానీ మీకు అర్థం అవ్వదు. ఎలా అర్థమవుతుంది? అసలు బుర్ర ఉంటే కదా. నాకు బుర్ర లేదంటావేందొదినా? అసలు వాడేమన్నాడో చెప్పమను. అక్కడ జరిగిన విషయాలు నేను ఎప్పుడో కడిగేసుకున్నాను అత్తయ్య. నువ్వే ఇంకా బురదను అంటించుకొని తిరుగుతున్నావు. ఈవిడికి ఇంకా అర్థం కాలేదనుకుంటా. అక్కడ చేసింది ఉట్టి సహాయమే, ఎలాంటి ఉద్దేశం లేదని చెప్తున్నాడు. వీర్రాజుకు నువ్వు సపోర్టుగా నిలుస్తున్నావేంటి నాగవల్లి? మీ అన్నయ్యకి శ్రీవల్లి పెళ్లి చేయడమే కష్టం. ఇక అమృత పెళ్లి ఎప్పుడు చేయాలి? తేరగా దొరికిన వీర్రాజుకిచ్చి కట్ట పెడదామనే ఆలోచన ఏమైనా ఉందా? వీర్రాజు గురించి మా ఇంట్లో అందరికీ మంచి అభిప్రాయమే ఉంది బావా. కానీ రాక్షసులుండే ఇంటికి కోడలిగా నన్ను పంపించాల్సి వచ్చిందని బాధపడే మా అన్నయ్య ఇంకో చెల్లిని కూడా ఇవ్వాలని అనుకోడు. చూసినావా అన్నయ్య దీనికి ఎంత పొగరో? మిమ్మల్ని రాక్షసులు అంటా ఉంది. పిన్ని, నువ్వొచ్చిన పనేంటో అది చూసుకో. ఇక్కడ పుల్లలు పెట్టాలని చూస్తే వాళ్ళంటే భర్త మామయ్య కాబట్టి ఉందా ఏంది నీకు? ఒరే దేవా, నువ్వు మరీ అంత శాతగానోడివి అయిపోయినావా ఏంది? నీ ముందే నీ పెళ్ళం మా అన్నయ్యని ఎదిరించి మాట్లాడుతా ఉండదే. వదినా, నువ్వైనా చెప్పాలి కదా. హే, అసలు నువ్వు వచ్చిన పనేంటో చెప్పకుండా మా మీద పడ్డావేంటి? ఓరి ఓరి ఓరే, అసలు మా వదినేనా ఇట్ట మాట్లాడుతా ఉండదే? అవునమ్మా, గంగ సర్పంచ్ అయినాడు. ఆడి భార్య శివపార్వతి పోలీస్ అయింది కదా. వీళ్ళకి కొమ్ములొచ్చుండాయి.